కలుగునుగాక. ఒక్కసారి రెండు చేతులెత్తి దేవాది దేవుని మహింపరుద్దామా. కలిగిన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు మన పక్షమున నిలిచినందుకు, దేవుని యొక్క కార్యములను మన జీవితాలలో మనం చూచినందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మరి అంశంలోనికి వెళ్ళే ముందుగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు. నీ మహిమను బట్టి ప్రార్థిస్తుండగా ఈ దినం వాక్యము చేత దేవా నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నాను. సమస్త కార్యములను నూతనపరిచే దేవుడు తండ్రి సర్వశక్తిమంతుడు, సాతానును బంధించి మీ అద్భుత కార్యముని స్థలంలో జరిగించమని, నీ దాసురాలి నోటికి నీ కృపను తోడుగా ఉంచి బలపరచమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నాటి అంశము ఏమిటనగా క్రైస్తవుల యోగ్యతలు. క్రైస్తవుల యోగ్యతలు. అసలు క్రైస్తవుడు అంటే ఎవరు? ఎవరిని మనము క్రైస్తవులము అంటాము? అమ్మా, దేవుని బిడ్డలు క్రైస్తవులు. క్రైస్తవులు దేవుని బిడ్డలు. అయితే క్రైస్తవులు అనేవారు నేటి సమాజంలో మనము గమనిస్తే పేరును బట్టి క్రైస్తవులుగా కొందరున్నారు, తల్లిదండ్రులను బట్టి క్రైస్తవులుగా కొందరున్నారు. అలాగే మరి వారి యొక్క జీవన విధానమును బట్టి, అలాగే సాంప్రదాయ పద్ధతులను బట్టి క్రైస్తవులు అనేవారు ఉన్నారు. పేరు అంటే యాకోబు అనుకో, లేక నా పేరే మరియమ్మ అనుకో. మరియమ్మ అనే పదము క్రైస్తవ పేరు, యాకోబు అనే పేరు క్రైస్తవ పేరు. పేరును బట్టి వీరిని క్రైస్తవులని మనం అంటుంటాం. అలాగే తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబం అయితే ఆ యొక్క బిడ్డలను కూడా వారు రక్షింపబడినా రక్షింపబడకపోయినా, క్రీస్తును ఎరిగినా ఎరగకపోయినా వారిని మనము క్రైస్తవులము అంటాం. అలాగే సాంప్రదాయాన్ని బట్టి అంటే చర్చికి వెళితే క్రైస్తవుడు, ప్రార్థన చేస్తే క్రైస్తవుడు, వాక్యం చదివితే క్రైస్తవుడు, ఇలాగ మనము క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉంటాము. అయితే నిజముగా మరి పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తుందని మనం గమనిస్తే సంఖ్యాకాండము 8వ అధ్యాయము 6వ వచనము చదవండమ్మా. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 6వ వచనం. నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసిన విధమేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరం అంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉతుక్కొని పవిత్రపరచుకున్న తర్వాత వారొక కోడెను గాని నైవేద్యమును అనగా తైలముతో కలిపిన గోధుమ పిండిని తేవలెను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకుని రావలెను. దేవునికి స్తోత్రములు. ఇక్కడ మనం గమనిస్తే 6వ వచనమే మనం చూద్దామండి. నీవు ఇశ్రాయేలీయులలో నుండి ఎవరిని ప్రత్యేకపరచాలంట? లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజలు. వారిలో అలాగే లేవీలు కూడా ఎవరంటే యాజకులై ఉన్నారు. దేవుని యొక్క సేవ చేయు వారందరూ కూడా లేవీలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే వారిని ఇశ్రాయేలు సమాజంలో నుండి ప్రత్యేకపరచాలట. ప్రత్యేకపరిచి వారిని ఏం చేయాలా? పవిత్రపరచాల. వారి మీద పాప పరిహారార్థము నిమిత్తమై బలిని అర్పించి వారి యొక్క పాపములను తొలగించబడిన రీతిగా వారిని దేవుని కొరకు ఏం చేయాలా? ప్రత్యేకపరిచి పరిశుద్ధ పరచాల, పవిత్రపరచాల. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పిలువబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు క్రైస్తవులుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ లేవీయులు ఎవరనగా యాజకులు, యాజక సేవ చేయవారు లేవీయులు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనకు పరిశుద్ధ గ్రంథము క్రొత్త నిబంధన ఏమని తెలియజేస్తుందంటే ప్రతి విశ్వాసి కూడా ఎవరై ఉన్నారంటే లేవీయులై ఉన్నారు. హల్లెలూయా. ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా మనము యాజక సమూహమై ఉన్నాము. ఎవరమై ఉన్నాము? యాజక సమూహమై ఉన్నాము.
అంటే దేవుని యొక్క సేవ చేయవారిని, దేవుని సేవించు వారము, లోకములో నుండి ప్రత్యేకింపబడిన వారము, ప్రభు కొరకు ప్రత్యేకింపబడి పరిశుద్ధ పరచబడి పవిత్ర పరచబడిన వారము. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా క్రొత్త నిబంధనలో యాజక పని చేయుటకు అర్హులై ఉన్నారు. ఆమేన్. యాజక సమూహముగా ఉన్నాము. కాబట్టి ఈరోజు మనం అందరము కూడా లోకములో నుండి ప్రత్యేకింపబడిన వారము. హల్లెలూయా. ఎవరి కోసం ప్రత్యేకింపబడిన వారం అనగా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారము. కాబట్టి ఇక్కడ మనకు ప్రత్యేకమైన పిలుపు ఉంది. ఆమేన్. క్రైస్తవులు అని ఎవరు పిలువబడతారంటే లోకములో నుంచి ప్రత్యేకింపబడిన వారే క్రైస్తవులు. లోకములో నుండి పవిత్ర పరచబడిన వారే క్రైస్తవులు, పరిశుద్ధ పరచబడిన వారే క్రైస్తవులు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనల్ని గమనిస్తే దేవుడు లోకములో నుంచి మనల్ని పిలుచుకున్నాడు. ప్రత్యేక పిలుపులోనికి వచ్చున్నాం. ఈ పిలుపు దేనికోసం అనగా విశ్రాంతి కొరకైన పిలుపు. ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములు గమనిస్తే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగా చేతును. ఆమేన్, హల్లెలూయా. అంటే క్రైస్తవులుగా పిలువబడిన వారు ఒకరైతే లోకానికి అంతటికి కూడా దేవుడేమని పిలుస్తున్నాడు? నా యొద్దకు రండి, మీ ప్రయాస మీ భారము నేను తొలగిస్తాను, మీకు నేను ఏమిస్తాను అంటున్నాడు? విశ్రాంతిని ఇస్తాను. ఇదంతా ఎవరి కోసం పిలుపు అంటే లోకమంతటి కొరకైన పిలుపు. హల్లెలూయా. లోకానికి దేవుడు గొప్ప ఆహ్వానమును అందిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే మన పిలుపులో పరిశుద్ధ పరచబడుటకు మనము పిలవబడి ఉన్నాము. చాలా మంది అనుకోవచ్చు, మనం ఏదో క్రైస్తవులకు ఒక సంఘం ఉండాలి, ఆరాధనకు ఒక స్థలం ఉండాలి, వివాహాలు చేసుకోవడానికి ఒక సంఘము ఉండాలి, ఒక కాపరి ఉండాలి, మాకు చెడు కానీ మంచి కానీ దేనికైనా ఒక సంఘములో మేము క్రమము జరిగించుకోవడానికి ఒక స్థలం ఉండాలని మనం అనుకుంటాం. అయితే దేవుడు ఎందుకు మనల్ని ప్రత్యేకించుకున్నాడు అనగా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మనము పరిశుద్ధ పరచబడడానికి పిలువబడి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ స్థలంలో మనం ఎంత మందిని పరిశుద్ధంగా ఉన్నామండి? పవిత్రంగా ఉన్నామా? చెప్పండి. ఇక్కడ నేను పవిత్రుడను పరిశుద్ధుడను అని చెయ్యెత్తగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ధైర్యవంతులు అయిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే ఇంకా ఏముంది నీలో? ఏముంది ఇంకా నీలో? లోపం ఉంది. అప్పుడు నువ్వు క్రైస్తవుడువేనా? లెక్కించుకో, నువ్వు క్రైస్తవుడువేనా? క్రైస్తవుడు ఎవరంటే క్రీస్తును అనుసరించేవాడు క్రైస్తవుడు. క్రీస్తు యొక్క లక్షణములు కలిగిన వాడు క్రైస్తవుడు. మరి నువ్వు పవిత్రపరచబడ్డావా అన్నప్పుడు ఒక్కరు కూడా చెయ్యెత్తలేక అధైర్య స్థితిలో ఉంటే వాక్యము నీలో ఉందా? వాక్యము నేను పరిశుద్ధపరుస్తూ ఉందా? నువ్వు పవిత్రంగా లేనప్పుడు పరలోక రాజ్యం ఎలాగ పొందుకుంటాము? పవిత్రంగా లేనప్పుడు పవిత్రుడైన దేవుడు నా దేవుడు నువ్వు ఎలాగ చెప్పగలవు ధైర్యంగా? ఆలోచన చెయ్యి. హల్లెలూయా. అంటే మనం ఇంకా సరిచేయవలసింది మనలో కనబడుతుంది, సరిచేయవలసింది కనబడుతూ ఉంది. మనం ఇంకా పరిశుద్ధపరచుకోవలసిన వారమై ఉన్నామని తేటగా మన హృదయాలకు తెలియబడుతూ ఉంది. నీలో ఉన్న సందేహమే, నీలో ఉన్న సంకోచమే ఇంకా నిన్ను ప్రభువునకు మాదిరిగా నిలవబెట్టలేని స్థితిలో ఉంది. ఆమేన్. అదే నీ హృదయం కడిగినట్లయితే, నీవు పరిశుద్ధపరచబడి పవిత్రతగా ఉన్నట్లయితే, నేను పరిశుద్ధురాలను, నేను పవిత్రుడను, నేను ప్రభు కొరకు ప్రత్యేకింపబడి ఉన్నానని నువ్వు గంభీరంగా చేయతుండేదాన్ని. హల్లెలూయా. అంటే ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం. మనం ఇంకా దిగజారుడు స్థితిలోనికి ఉండకూడదు. నీవు క్రైస్తవుడువు క్రైస్తవురాలు అంటే ఏం కావాలి? నీలో ప్రత్యేకమైన పిలుపులోనికి వచ్చి ఉన్నావు, ప్రత్యేకమైన స్థానంలో ఉన్నావు. నువ్వు పవిత్ర పరచబడాలి, పరిశుద్ధ పరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే గమనిస్తే చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు
పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎవరు రాస్తున్నారు ఈ లేఖ అంటే అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారు అనగా కొరింథులో ఉన్న ఇలాంటి సంఘానికి రాస్తున్నాడు. కొరింథులో ఉన్న ఒక సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. దేవుని చిత్తం వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును. ఆమేన్. ఈయన దేనికోసం పిలువబడ్డాడు పౌలు గారు? అపోస్తలులుగా ఉండుటకు. ఆమేన్, హల్లెలూయా. అంటే పిలువబడినటువంటి సహోదరులు ఎలాగున్నారు చెప్పండి. సహోదరుడైన చదవాలి ఆలోచన. సహోదరుడైన కొరింథులోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై. హల్లెలూయా. యేసునందు ఎలా ఉందంటే సంఘము చెప్పాలి. మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఎలా ఉంది సంఘము? పరిశుద్ధ. అయితే నీవు సంఘము కాదా? ఇప్పుడు మార్కాపురంలో ఉన్న కల్వరి పిలుపు సంఘము కాదా? నువ్వు క్రీస్తు యేసులో లేవా నీవు? మరి నీవు ఏమై ఉండాలా? పరిశుద్ధ పరచబడిన వారే. మరి ఒక్కరు కూడా చెయ్యలేదంటే మీ అపవిత్రత ఇంకా ప్రభు నామమును ఎరిగిన వారంగా ఎలాగ నిలవబడగలుగుతున్నాం? ఎంత సిగ్గుచేటు. ఆ మాట నీకు అర్థమైందో లేదో. మీలో ఎందరు పవిత్రులుగా ఉన్నారంటే అందరూ మౌనంగా ఉన్నారు. హల్లెలూయా. అంటే సంఘము అనగా క్రీస్తునందు. ఎవరినందండి? క్రీస్తునందు. ఇక్కడ ఈ యొక్క మార్కాపురంలో ఉన్న ఒక పెద్ద డాక్టర్ చేతిలో నువ్వు పవిత్రపరచబడ్డా. ఎవరి చేతిలో? నీవు నమ్మిన క్రీస్తునందు పవిత్ర పరచబడిన వారై అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఆమేన్. సంఘము అనగా ఎవరండి? పవిత్ర పరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఆమేన్. క్రైస్తవులకు ఒక పేరు ఏమిటి? పరిశుద్ధులు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ కూడా ఎవరండి? పరిశుద్ధులు. నీ పరిశుద్ధతను నువ్వే కాపాడుకోవాలి. నిన్ను నీవే శుద్ధి చేసుకోవాలి. కాబట్టి సంఘము అనగా ప్రత్యేకమైన పిలుపులోనికి వచ్చింది సంఘము. సంఘము అనగా పవిత్రపరచబడింది. సంఘము అనగా పరిశుద్ధముగా ఉన్నది. దేవునికి స్తోత్రములు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. నిష్కలంకమైన నిర్దోషమైన క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘము. ఈ సంఘములో ఏం లేదంట? ముడత లేదు, మచ్చ లేదు, దాగు లేదు. నిష్కలంకమైన సంఘము. వధువు సంఘముగా నీవు సిద్ధపడాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘములో ఏం కనపడాలా? పవిత్రత కనపడాలి. సంఘములో ఏం కనపడాలా? నిర్దోషత్వము కనపడాలి. సంఘములో ఏమి కనపడాలంటే పరిశుద్ధాత్మకు నిలయముగా సంఘం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఇంకా మనం గమనిస్తే అపోస్తలుల కార్యము రోమా గ్రంథము రోమా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. రోమా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పవిత్రులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయనది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎందుకు పిలువబడ్డావు? లోకములో నుంచి ఒక క్రైస్తవుడుగా ఎందుకు పిలువబడ్డావంటే దేనికండి? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మొదటిదిగా క్రైస్తవుడు అంటే ఎవరంటే పవిత్ర పరచబడిన వారు, దేవుని పిలుపులోనికి వచ్చిన వారు, తమను తాము పరిశుద్ధ పరచుకున్నవారు. రెండవది కడగబడిన వారు. క్రైస్తవులు అంటే ఎవరండి? కడగబడిన వారు. ఈ కడగబడటంలో 3 విధానాలు ఉన్నాయి. 3 పద్ధతులుగా క్రైస్తవుడు కడగబడాలి. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు క్రైస్తవుడు అనే పేరు నీకు రావాలంటే, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోదగిన ఆ యొక్క కార్యము నీలో జరగాలంటే 3 రకాలుగా కడగబడాలి. ఒకటి ఏమిటంటే రక్తముతో కడగబడాలి. రెండవది నీరుతో కడగబడాలి. మూడవది దేని చేత? దేవుని యొక్క వాక్యముతో. హల్లెలూయా. మొదటిది రక్తముతో
కడగబడాలి. క్రీస్తు యేసు యొక్క రక్తము చేత నువ్వు కడగబడినప్పుడే క్రైస్తవుడు అవుతావు. దేవుడికి స్తుతి కలుగును గాక. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవాలమ్మా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. భక్తి అనే సహోదర ప్రేమను చదవాలి. 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచివేడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మొదట క్రీస్తు రక్తముతో మనము కడగబడాలి. క్రీస్తు రక్తముతో కడగబడాలి అంటే ప్రభువుతో మనం ఎలా ఉండాలి? అన్యోన్య సహవాసము, ఒకరిలో ఒకరము కలిసిపోవడము. ప్రభు వేరు కాదు, నువ్వు వేరు కాదు. ముందుగా మనం చదువుకున్న లేఖన భాగం ప్రకారం క్రీస్తునందు మనము పరిశుద్ధ పరచబడిన వారము. క్రీస్తునందు అంటే ఇప్పుడు క్రీస్తులో మనం ఉండాలి, అన్యోన్య సహవాసము ఉండాలి. ప్రభువుతో మన కలయిక బలమైనదిగా ఉండాలి. ఏది మనల్ని వేరు చేయనిదిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనము మొదట అన్యోన్య సహవాసము గలవారమై ఉంటామో అప్పుడు క్రీస్తు యేసు రక్తము ద్వారా మనము కడగబడిన వారమై పరిశుద్ధ పరచబడతాము. ఆమేన్. హల్లెలూయా. లోకములో ఉన్నవారికి క్రీస్తు రక్తము పని చేయదు. లోకానుసారముగా నడిచే వారికి క్రీస్తు రక్తము వారి చేత కడగబడదు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎట్లా మొదటగా మనము ప్రభువుతో కలిసి ఉన్న వారమై ఉండాలా. తర్వాత ఆయన యొక్క రక్తం ఏం చేస్తుంది? మనల్ని పరిశుద్ధ పరుస్తుంది. రెండవదిగా నీరు మనల్ని కడుగుతుంది. ఆమేన్. నీరు ఎలా కడుగుతుంది చెప్పండి? నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యము. పరిశుద్ధాత్మ కూడా మనల్ని కడుగుతుంది, పవిత్రపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నీరు అనగా ఎప్పుడైతే ప్రభువుతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటావో నీవు మారు మనస్సు పొంది నీటి ద్వారా బాప్తిస్మం పొందడం ద్వారా నువ్వు కడగబడతావు. హల్లెలూయా. బాప్తిస్మము నీకేమిస్తుంది? నూతనమైన స్వభావాన్ని కలుగ చేస్తుంది. ఇదే పాతవి గతించిపోయాను, ఇప్పుడంతా కూడా ఏమైంది? నూతన స్వభావం. నువ్వెన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా యేసు ప్రభువుని అంగీకరించకుండా ఆయన రక్తంతో కడగబడకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. నీ తల్లిని పేరుని బట్టో, నీ కుటుంబాన్ని బట్టో, నీ కులాన్ని బట్టో, నీ ఆచారాన్ని బట్టో, నీ పేరుని బట్టో నువ్వు క్రైస్తవుడు అని అనిపించుకోలేవు. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రభువుతో సహవాసం కావాలి, ప్రభువు రక్తముతో నువ్వు కడగబడాలి. రెండవదిగా బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు నూతనత్వంలోనికి, నూతన స్వభావంలోనికి, నూతన మనస్సులోనికి, లోకమును జయించగలిగిన శక్తిలోనికి వస్తావు. కాబట్టి అప్పుడు నువ్వెవరు అవుతావు? క్రైస్తవుడు అవుతావు. మూడవదిగా నిన్ను కడిగేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. నీలో పరిశుద్ధపరిచేది, నిన్ను పవిత్రపరిచేది, నీలో నుండి చెడును తొలగించేది ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్యము. ఆమేన్. హల్లెలూయా. అందుకే యవనస్తులైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, కీర్తనలో 119వ కీర్తన 9వ వచనం ప్రకారం ఏమని తెలుసా? యవ్వనస్తులు దేని చేత తన నడతను శుద్ధీకరించును. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును బట్టే చదవండి ఒకసారి కీర్తనలు. శుద్ధిపరచుకుందరు, దానిని జాగ్రత్తగా చూసుకున్నాం. ఇప్పుడు మనమల్ని కూడా శుద్ధి చేసేది, కడిగేది ఏంటండి? మనల్ని పవిత్రులుగా చేసేది అంటే వాక్యము. వాక్యము. ఈ వాక్యం వింటున్నప్పుడు నువ్వేం చేసుకోవాలా? సరి చూసుకోవాలి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని సరి చూసుకొని నిన్ను నీవు సరి చేసుకోవాలి. వాక్యం ఎలాంటిదంట? అద్దము వంటిది. వాక్యం ఎలాంటిది? శుద్ధి వంటిది. వాక్యం ఎలాంటిది? అగ్ని వంటిది. హల్లెలూయా. వాక్యము 2 అంచుల ఖడ్గము వంటిది. అది ప్రాణాత్మ మూలుగుల్లోనికి వెళ్ళి నిన్ను సరి చేయగలిగింది. ఆమేన్. హల్లెలూయా. ఒక ఇంజెక్షన్ చేస్తేనే నీ నరాల్లోనికి
బాడీకి ఆ ఇంజెక్షన్ యొక్క మందు యొక్క ప్రభావం వెళ్ళి ఇమ్మీడియట్లీగా నీకు జ్వరం తగ్గిస్తుంది, మోకాలు నొప్పులు తగ్గిస్తుంది, కడుపులో మంట తగ్గిస్తుంది. మరి క్రీస్తు యొక్క వాక్యము నీ మానవ స్వభావాన్ని మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే వాక్యము అద్దము లాంటిదంటే అద్దం ముందుకు మనం వెళ్ళినప్పుడు ఎక్కడ ఏమి లోపాలు ఉంటాయో మనము సరి చేసుకుంటాం. ఎలాగ మనము చూసుకోలేము, మన ముఖం మనకు కనపడదు, మన యొక్క డ్రెస్సింగ్ ఎలాగుందో మనకు తెలియదు. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మనం ఎలాగుంటున్నామో మనకు కనపడుతుంది. అలాగే దేవుని వాక్యము కూడా నీవు చదువుతూ ధ్యానము చేస్తూ దేవుని వాక్యం వినటం వల్ల ఏం జరుగుతుంది, నిన్ను నీవు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ కింద వచ్చిన కూడా చదువు, 11వ వచనం చదువు. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, తిరగనీయకము. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. ఎట్లాగట ఇంకా దేవుని మనము పూర్ణ హృదయముతో ఏం చేయాలా, వెదకాలి. హల్లెలూయా. దేవుని తెలుసుకోవడానికి పూర్ణ హృదయం అవసరం. అప్పుడు పూర్ణ హృదయంతో మనం వెతికితే ఏం జరుగుతుంది, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడే కృప దొరుకుతుంది. ఆమె చూడండి, కేవలం ఆదివారం స్థలంలోనికి వచ్చి నీ తలంతా ఊపి 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 విని వెళ్ళిపోయి రేపు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే పని స్థలాలలో నీ మాటలు నీ ప్రవర్తన తేడాగా ఉన్నట్లయితే నీ వాక్యము సరిచేసినట్లా. ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చొని వింటున్నాము ఈ ఉపదేశాన్ని అంటే, నువ్వెక్కడికి వెళ్ళినా క్రీస్తు బిడ్డవగా మాదిరిగా బ్రతకడానికి దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే కడగబడాలి. రెండవదిగా ఏం చేయాలి, కడగబడాలి. పిలుపులోని మొదటిది ఏమిటంటే పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. రెండవది కడగబడాలి. కడగబడిలో 3 విధానాలు ఉన్నాయి. మొదటిది రక్తం ద్వారా కడగబడాలి, రెండవది నీటి ద్వారా బాప్తిసం ద్వారా కడగబడాలి, మూడవది దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు కడగబడాలి. ఈ 3 పద్ధతులు ఎప్పుడైతే నీలోనికి వస్తాయో నువ్వు పవిత్రపరచబడతావు. హల్లెలూయా. నువ్వు పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధ సంఘముగా దేవుడు పిలవగలిగిన సంఘముగా నిలవబడతావు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే సంఖ్యాకాండము 8వ అధ్యాయము 15వ వచనములో ప్రతిష్టార్పణ అర్పించాలి. హల్లెలూయా. లేవీయులను తీసుకురావాలి, వారిని ప్రత్యేకపరచాలి. ప్రత్యేకపరిచిన తర్వాత వారి బట్టలు ఉతుక్కోవాలి, వారి యొక్క శరీరం మీద ఉన్న రోమమునంతా తొలగించుకోవాలి. వారు పాప పరిహారక బలిగా వారి కొరకు బలి అర్పించాలి. ఆ తర్వాత వారు కడగబడాలి. హల్లెలూయా. కడగబడిన తర్వాత వారు పరిశుద్ధ పరచబడిన తర్వాత వారు ప్రతిష్టార్పణ జరగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రతిష్టార్పణ జరగనదే వారు యాజకులుగా ఉండకూడదు. ప్రతిష్టార్పణ అంటే వీరు యాజక సేవ చేస్తారు, వీరు దేవుణ్ణి సేవించేవారు, యాజక పని చేయడానికి అర్హులని దేవుని సన్నిధానంలో వారు ప్రతిష్టార్పణ జరగాలి. ఇప్పుడు క్రైస్తవుడు కూడా ఏం జరగాలి, ప్రతిష్టార్పణ జరగాలి. నువ్వు క్రీస్తు బిడ్డవుగా నీవుగా ఆయన కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, శ్రేష్టమైన మాట, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. బ్రతుకుట ఎవరి కోసము, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాడంటే ఇక్కడ ప్రతిష్టత జరిగిందా లేదా? నా మట్టుకు నేను కుటుంబం కొరకు, నా మట్టుకు నేను పిల్లల కొరకు, నా మట్టుకు నేను సమాజం కొరకు అన్నాడా? బ్రతికేది క్రీస్తు కొరకే అన్నాడా? ఇప్పుడు క్రైస్తవుడు అనిపించుకునేవాడు ఎవరి కోసం బ్రతకాలి? బ్రతుకుతున్నావా? మీలో క్రీస్తు కొరకు బ్రతకాలన్న వారు ఎంతమంది ఉన్నారు? అబ్బా, ఇప్పుడు మాత్రం ఎత్తారు చేతులు. ఇందాక పవిత్రులుగా ఉన్నది ఎవరంటే ఎవరు ఎత్తలేదు. పవిత్రత లేదే క్రీస్తు కొరకు బ్రతకడము అసాధ్యము. హల్లెలూయా. క్రీస్తు కొరకు బ్రతకాలంటే మొదటి మెట్టు ఏంటి? పవిత్రత. ఎప్పుడైతే నీలో పవిత్రత పరిశుద్ధత వస్తుందో ఇక ప్రభు ధ్యాసే, ప్రభు మాటే, ప్రభు కొరకే జీవించాలన్న కోరిక కూడా నీలో పుడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను
ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సజీవ యాగముగా ఏం ప్రతిష్ఠించుకోవాలంట? ఏం ప్రతిష్ఠించుకోవాలా? మన శరీరము దేవుని సొంతం కావాలి. హల్లెలూయా. శరీరమును, ఈ ప్రాణము, శరీరములు ఏముంటాయి? 3 ఉంటాయి: ప్రాణము, ఆత్మ, శరీరము. ఈ ప్రాణాత్మ శరీరము ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించినప్పుడు ఈ శరీరం ఎవరిది అవుతుందంటే దేవునిది అవుతుంది. దేవునికి అనుకూలముగా దేవుని చిత్తము జరిగించాలంటే నీకు నీవుగా దేవునికి ఏం కావాలా? లోబడాలా, ప్రతిష్టత జరగాలి. హల్లెలూయా. ఎవరండి? ఎవరికి వారముగా. హల్లెలూయా. తమకు తామే దేవునికి ఏం చేయాలా? సొంతము కావాలా. దేవా, ఇంక నేను నా సొత్తు కాదు, నీవే నీ సొత్తు నేను. ఆమేన్. ఈ శరీరము నాది కాదు అయ్యా, ఈ శరీరము నీది, నువ్వు ఉపయోగించుకో, నీ చేతిలో పాత్రగా నన్ను ఉంచుకోనమని మనం ఏం చేయాలా? దేవునికి అప్పగించుకోవాలా. 2వ వచనం కూడా చదువు. ఇక లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న ఆ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమె క్రైస్తవుడు అన్నవాడు ఎవరంటే రూపాంతరము చెందినవాడు. రూపాంతరము లేనిదే క్రైస్తవుడుగా ఉండలేడు. యేసు ప్రభు వారు కూడా రూపాంతర కొండ మీద ఆయన రూపాంతరము చెందాడు. రూపాంతరం చెందినప్పుడు ప్రభువులో కార్యాలు జరిగాయి. ఏం కార్యాలు జరిగాయి? ఆయన ముఖము తేజస్సుతో ఉందట. ఆయన వస్త్రములు ఏ చాకలివాడు ఉతకనంతగా తెల్లని వస్త్రములతో ఉండిపోయినాయి. ఆయన దగ్గర ఎవరున్నారు? మోషే, ఏలియాలు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రవక్తల యొక్క దర్శనాన్ని చూడగలిగాడు. ఈరోజు క్రైస్తవుడు అన్నవాడు ఎవరు చెప్పండి? రూపాంతరము చెందాలా. నీ మనస్సు మారాలి. మనస్సు మారనిదే నీవు క్రైస్తవుడు అనిపించుకోలేవు. నీ మనస్సులో ఉన్న కుళ్ళు, అసూయ, ఇంకా కుతంత్రాలు, ఇంకా హెచ్చు తగ్గులు, ఇంకా గంభీరము, ఇంకా గర్వము, ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు క్రైస్తవుడు కానేరు. ఏం చేయాలి? నీ మనస్సు మారి నూతన పరచబడిన ద్వారా నువ్వు రూపాంతరము చెందుతావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు రూపాంతరము చెందుతావో నీ ముఖం ఏం మారుతుంది? వెలుగుతో నింపబడుతుంది. నీ వస్త్రాలు కూడా వెలుగుతో నింపబడతాయి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే మోకాళ్ళు నల్లబడడం వల్ల ముఖము తెల్లబడుతుందట. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి క్రైస్తవుడు అంటే ఎవరంటే రూపాంతరము చెందినవాడు. క్రైస్తవుడు ఎవరనగా తన జీవితాన్ని దేవుని కొరకు, తన శరీరాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నవారు. ఆమె యేసయ్య మనలో ఉంటే మనకు సొగసు అవసరమా? సోకులు అవసరమా? గాంభీర్యం అవసరమా? ఎక్కడికన్నా ఒక ఫంక్షన్లోకి వెళ్ళాలంటే ముందు నువ్వు ఏ చీర కడుతున్నావు అక్క అని అడిగేవాళ్ళు. అక్కని అడిగి చెల్లిని అడిగి అక్క, అంత లెవెల్ పొజిషన్లో మొగుడు అలంకరించేదానికి వీలుగా నగలుంటేనే ఆ పెళ్ళికి హాజరవుతారు, లేకపోతే నేను రాను. నీ సొంతమైనా నేను రాను, నువ్వు పోయి చూసుకొని రా, నాకు కావలసిన నగలు లేవు, నేను అందరిలోకి తాగుంటాను. మరి శరీరం దేవునిదైతే నీకు శరీరానికి ఇవ్వాల్సిన ఈ సొగసంత అవసరమా? అంటే ఇంకా మనలో ఇవి ఇమిడి ఉన్నాయంటే నీవు ఉన్నావు అంతే క్రైస్తవుడుగా. శరీరము ఎవరికి ఉంది? దేవుని సొత్తుగా లేదు. నీ శరీరాన్ని నువ్వే పోషించుకుంటున్నావు. నీ శరీరాన్ని ఇంకా నువ్వు అలంకరించుకుంటున్నావు. నీ శరీరపు అందాన్ని నువ్వు ఇంకా కోరుకుంటున్నావు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మనము ప్రతిష్టార్పణ జరగాలి. క్రైస్తవుడు అంటే ఇప్పుడన్నా వినండి, ఇప్పుడన్నా మీరు దేనికి రావాలి? ప్రతిష్టార్పణ జరగాలి. అయ్యా నన్ను నేను నీ కొరకు అర్పించుకుంటాను. ఏదో వృద్ధాప్యంలో ఇంకా కన్ను మసకబారిపోయి శరీరము సత్వం లేక ఇంకా చేయడానికి పాపకార్యాలు కానీ, దోపిడీలు కానీ, దొంగతనాలు కానీ, అసూయ పడ్డానికి ఇంకా ఛాన్స్ లేని సమయంలో ఈ శరీరం నీదయ్యంటే అంగీకరిస్తాడా దేవుడు? వయసు అంతా చేయరాని అన్నీ చేసావు, ఇప్పుడు ముసలితనంలో నువ్వేం చేయలేనప్పుడు ఈ శరీరం నీదయ్యంటే నాకెవడికి కావాలరా నీ శరీరము?
నీ శరీరం నీకానే పెట్టుకో, రేపు పోతే నరకానికి పో, కాలు నాకు సంబంధం లేదంటాడా. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో ఉండాలి. అన్యాయస్తుడిని అన్యాయస్తుడిగానే ఉండనిమ్ము, పవిత్రుడిగానే ఉండనిమ్ము, నాకు అవసరం లేదు. వారి క్రియ చొప్పున వారికి. ప్రతిసారి మాకు ఇద్దరికి ఒక డిస్కషన్ వచ్చింది నాకు అయ్యగారికి. అవును, దేవుని బిడ్డలైన వారు తప్పు చేస్తుంటే దేవుడు ఖండించాలి కదా, చూస్తూ ఎందుకు ఉంటాడు? ప్రతి మనిషి దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు తప్పయ్యా, అయ్యా నువ్వు చెయ్యకయ్యని నిరంతరం చెప్పుకుంటా పోతా ఉంటాడా? ఎందుకు చెప్పడు? ఎందుకు చేయకూడదు? అది దేవుని బాధ్యత ఎందుకు కాదు అని మనం ఆలోచన చేసినట్లయితే అప్పుడు నాకు వెంటనే ఆన్సర్ వచ్చాయి. అందుకే మనిషికి బుద్ధిని ఉంచాడు, వివేకమును ఉంచాడు, ఆలోచనను ఉంచాడు, మనస్సాక్షిని ఉంచాడు, ఆత్మను ఉంచాడు. మనిషిలో దేవుడు వచ్చి చెప్పాల్సిన అవసరము లేదు. నువ్వు పని చేస్తున్నప్పుడు, నువ్వు చెడు పనులు జరిగిస్తున్నప్పుడు, నువ్వు ఒక తప్పు చేస్తున్నప్పుడు నీ బుద్ధి నీకు చెప్తా ఉంటుంది, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు చేయకూడదు. వివేచన నేర్పిస్తుంది. వాళ్ళలాగా మనం మాట్లాడకూడదు, వాళ్ళలాగా మనం విమర్శించకూడదు, వాళ్ళలాగా మనం అలగకూడదు అని నీకేమనిపిస్తుంది? దేవుడు వివేచన, తెలివిని, బుద్ధిని, జ్ఞానమును, మనస్సాక్షిని, ఆత్మను ఉంచాడు. ఇవన్నీ ఎందుకు ఉంచాడు మనిషిగా అంటే నిన్ను నీవు తెలుసుకోవడానికి, నిన్ను నీవు సరి చేసుకోవడానికి. దేవుని బిడ్డగా తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరిక కలిగి వెంటనే నీవు రియలైజేషన్ కావడానికి నీకు దేవుడు ఇవన్నీ ఉంచాడు. కానీ ప్రతి మనిషి దగ్గరికి వచ్చి మరియమ్మ నువ్వు ఇలాగుండు అలాగుండు, మా అత్తమ్మ ఇలాగుండు అలాగుండు అని చెప్పడానికి లేదు. హల్లెలూయా. నువ్వు శృతి మించిపోతున్నప్పుడు వాక్యం ద్వారాను. దావీదు పాపం చేస్తే ఒక ఛాన్స్ ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి మానవులమైన మనకు దేవుడు ఏమిచ్చాడో తెలుసా? బుద్ధిని, వివేచనను, జ్ఞానమును, తెలివిని, గ్రహింపునిచ్చాడు, మనస్సాక్షినిచ్చాడు, ఆత్మ నియమం కూడా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనము ఇంకా వింటూ విడిచిపెడుతూ ప్రభువును బ్రతికిన కాలం అంతా కూడా క్షమించు ప్రభువా, మన్నించు ప్రభువా అని మన్నింపులు, క్షమాపణలు కోరుకునే స్థాయిలోనే ఉంటున్నావంటే నువ్వు క్రైస్తవ స్థానంలో నువ్వు లేవు. హల్లెలూయా. నువ్వు కడగబడాలా, నువ్వు పవిత్రుడుగా మారాలా, నీలో ప్రతిష్టార్పణ జరగాలి. ప్రతిష్టార్పణ ఎప్పుడు జరుగుతుందో నీలో ఒక నూతనత్వం వచ్చేస్తుంది. హల్లెలూయా. రూపాంతర క్రియ జరిగిపోతుంది. ఆమేన్. ఇక నాకు లోకంలో ఏమొద్దు ప్రభువా. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు అన్నప్పుడు ఆయన యొక్క హోదా అంతా పక్కన పెట్టాడు. సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ? ప్రతిష్టార్పణ జరిగింది. కాబట్టి తెలుసుకున్నాడు ఏది యోగ్యమైంది, ఏది అనుసరించాలి, ఏది విడిచిపెట్టాలి. ఈ లోకములో డబ్బు పెంటతో సమానం, బంగారము వెండి పెంటతో సమానం. ఈ లోక జ్ఞానము కూడా, అధికారాలు కూడా, హోదా కూడా, జ్ఞానము కూడా పెంటతో సమానం అని ఎంచుకోగలిగాడు. ఆమేన్. హల్లెలూయా. నీలో కూడా క్రైస్తవుడుగా ఈరోజు ఏం రావాలా? ప్రతిష్టార్పణ నీలో జరగాలి. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇంకా మనము సాగి వెళదాం. దేవునికి అప్పగించాలి. సంఖ్యాకాండము 8వ అధ్యాయము, సంఖ్యాకాండము నుంచే మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. 8వ అధ్యాయము 19వ వచనం చదవండి. మరియు ప్రత్యక్ష గుడారములో ఇశ్రాయేలు నిమిత్తము సేవ చేయుటకు ఇశ్రాయేలు నిమిత్తము లేవీయులను అహరోనుకును అతని కుమారులకు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం చేసింది? లేవీయుల సంతతి అహరోను కుమారులను ఏం చేశారండి? తెచ్చి అప్పగించున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సేవ కొరకు, దేవుని కొరకే ఏం జరగాల? అప్పగింతలు జరగాలి, అప్పగింతలు జరిగించాలి. ప్రతిష్టార్పణ తర్వాత ఏం జరగాల? అప్పగింత జరగాలి. అయ్యా నన్ను నేను అప్పగించుకుంటున్నా. ఏ పనికి నీవు నన్ను ఉపయోగించుకుంటున్నావో ఆ పనికి నువ్వు ఉపయోగించుకో ప్రభువా అని. ఇప్పుడు సంఘము అనగా సేవ ఉన్నది. సంఘములో
సేవలో రకరకాల పనులు ఉన్నాయి. ఆమేన్. అనేక రకాలైన పనులు ఉన్నాయి. ఆమేన్. దేవుడు దేనిని నీకు నియమించాడో, దేనిని నిర్ణయించి ఆ స్థానంలో నిన్ను ఉంచాడో ఆ పనిని నువ్వేం చేయాలా? నిర్వర్తించాలా. ఆమేన్. దానికి ఎదురు తిరగకూడదండి, దానికి ఎదురాడకూడదు. దేవుని ఆజ్ఞ మేరకు ఏం చేయాలా? హల్లెలూయా. ప్రభు సన్నిధానంలో మనం ఏం చేయాలనగా ఆయనకు అప్పగించుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడ అహరోను సంతానములో నుండి లేవీయులను ప్రత్యేకపరిచి దేవుని కొరకు తమలను ఏం చేసుకున్నారు? అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగే 21వ వచనం కూడా చదవండి అమ్మా. 21వ వచనం. లేవీయులు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉతుక్కొనిన తర్వాత యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. గమనించినట్లయితే సంఘంలో నీ స్థానం ఏమిటో, సంఘంలో దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పనిని, ఆ నిర్ణయం చొప్పున నీవు ఆ పనికి ఉపయోగించబడాలి. ఇక్కడ లేవీయులు దేనికోసమండి? లేవీయులు దేనికోసము? యాజక పని చేయడానికి వారిని వారు ఏం చేసుకున్నారు? మొట్టమొదటగా పవిత్ర పరుచుకున్నారు. వారి బట్టలు ఉతుక్కున్నారు, వారిని వారు కడుక్కున్నారు, వారి శరీరంలో ఉన్న రోమములంతా కూడా తొలగించుకొని పవిత్ర పరుచుకున్నారు. పవిత్ర పరుచుకున్న తర్వాత ఏం చేశారు? ప్రతిష్టార్పణ జరిగింది. హల్లెలూయా. ప్రతిష్టార్పణ జరిగిన తర్వాత వారిని వారుగా దేవునికి అప్పగించుకున్నారు. ఎందుకు అప్పగించుకున్నారు? దేవుని పని కోసము. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో కూడా దేవుని పనులు రకరకాలుగా ఉన్నాయి. నీవు అనేక రకాలుగా ఈ స్థలంలో సంఘము ఏర్పరచబడింది కనుక ఆ పనిలో దేవుడు నీకు ఏ యోగ్యతనిచ్చాడో, ఏ తలాంతునిచ్చాడో ఆ తలాంతును బట్టి దేవుని సన్నిధానంలో ఒక సాధనముగా, ఒక పనిముట్టుగా, యోగ్యుడుగా, యోగ్యురాలుగా నువ్వు పని చేయడకు సమర్థత కలిగి ఉండాలి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క సేవకు ఏం చేయాలా? అప్పగించుకోవాలి. అప్పగింత అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడెప్పుడు నిన్ను స్వయంగా దేవుని సన్నిధానంలోనికి వచ్చి, ప్రభువా నన్ను వాడుకొను, నన్ను నేను కడుక్కున్నాను, నేను పవిత్రపరచబడ్డాను, ఒక క్రైస్తవుడుగా లోకములో నుంచి బయటకు వచ్చాను, నీ పిలుపులో నేను పరిశుద్ధ పరచబడ్డాను, నీ రక్తముతో కడగబడి ఉన్నాను, నీ నీటి ద్వారా బాప్తిస్మం ద్వారా రూపాంతరము పొంది మారు మనస్సు పొంది నీ బిడ్డగా నేను ప్రతిష్టార్పణ చేసుకున్నాను, నీ వాక్యము ద్వారా నేను అపవిత్రతను పోగొట్టుకున్నాను, నువ్వు ఇచ్చిన రక్తము ద్వారా నేను కడగబడి నీ సొత్తుగా మార్చబడి ఉన్నాను. కాబట్టి ఇక మీదట నా జీవితము నీ కొరకు, నేను బ్రతుకుట నేను కాదు, నీ కొరకు బ్రతుకుతాను, ఇక నువ్వు జీవించేవాడను నేను కాదు, నాలో నువ్వు జీవించాలన్నా ఆ యొక్క ప్రతిష్టార్పణ ఏం చేయాలా? దేవుని సన్నిధానంలో నువ్వు జరిగించాలి. లేవీయులకి పద్ధతి జరిగిందండి. వారిని వారుగా ప్రతిష్ఠించుకున్నారు. తర్వాత సేవ చేయడకు వారిని దేవుని సముఖంలోనికి తీసుకుని వచ్చి నిలబెట్టారు. ఆమేన్. హల్లెలూయా. నీలో ప్రతిష్టత జరిగింది, నీవు ప్రభు కొరకు పని చేయలేదు. ఆమేన్. ఆధ్యాత్మిక విలువలతో మనం కట్టబడాలి. ఆత్మల భారము కావాలి. ఒక్క వ్యక్తిని మనము సంపాదించాలన్నా అందులో ప్రయాస ఎంతో. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభువులో అన్యోన్య సహవాసము కలిగిన వారమైతే ఆయన రక్తముతో మనము కడగబడిన వారం అవుతాము. కడగబడిన వారమైతే రూపాంతరము చెందుతాము. రూపాంతరము చెందిన వారమైతే ప్రతిష్టార్పణ మనలో జరుగుతుంది. ప్రతిష్టార్పణ జరిగినప్పుడు మనము దేవునికి అప్పగించుకుంటాము. హల్లెలూయా. ఎప్పుడైతే మనముగా బెండై విధేయులమై అప్పగించుకుంటామో అప్పుడు యొక్క సామర్థ్యము, దేవుని యొక్క శక్తి, సామర్థ్యము, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మన మీద జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే యేసు ప్రభు వారు కూడా భూమి మీద ఒక ఉత్తమమైన మాట మాట్లాడాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నాకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి దేవునిని మహిమ పరచితిని. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా,
క్రైస్తవుని జీవితంలో కూడా దేవుడు కొన్ని పనులు మనకు అప్పగిస్తాడు. ఆమేన్. అందుకే యేసు ప్రభు వారు కూడా అంటారు, మీ యొక్క పనుల నిమిత్తము మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ నా పని కొరకు కూడా మీరు శ్రద్ధ నిలపండి. హల్లెలూయా. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయను. ఆమేన్. శ్రద్ధగా పనిచేసే వానికి ఒక టీంను అప్పగిస్తారు, ఒక బరువు బాధ్యతను అప్పగిస్తారు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు మరి తండ్రి చేత ఈ లోకంలోనికి కుమారుడుగా పంపించబడినప్పటికీ కూడా ఏమంటున్నాడు, అయ్యా చేయుటకు నువ్వు నా చేతికి ఇచ్చిన పనిని నేను సంపూర్ణము చేసి నా ద్వారా తండ్రిని మహిమపరచానని ఎవరన్నారు? యేసు ప్రభు వారు. ఈ లోకంలో క్రైస్తవులు మనబడే మనము కూడా ఎవరు క్రైస్తవుడు అన్నదానికి మనం ఈరోజు ప్రశ్న. పేరును బట్టి క్రైస్తవుడు కాదు, తల్లిదండ్రులు బట్టి క్రైస్తవుడు కాదు, ఇంకా ఏమని చెప్పారు చెప్పాలి, సాంప్రదాయమును బట్టి క్రైస్తవుడు కాదు, కానీ క్రీస్తు పిలుపులోనికి పిలువబడి పరిశుద్ధ పరచబడిన వాడు క్రైస్తవుడు, పవిత్ర పరచబడినవాడు క్రైస్తవుడు, కడగబడినవాడు క్రైస్తవుడు, ప్రతిష్టార్పణ జరిగినవాడు క్రైస్తవుడు, తనకు తానుగా దేవునికి అప్పగించుకున్నవాడు క్రైస్తవుడు. దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి తండ్రిని మహిమపరచబడిన వాడే, మహిమపరిచిన వాడే క్రైస్తవుడు. హల్లెలూయా. మన జీవితాలలో మనం గమనిస్తే ఎవరిని గొప్ప చేద్దాం, ఎవరిని పొగుడుతాం అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మన జీవితంలో ఎంతో ఉందండి, ఎంతో ఉంది. నీ ద్వారా ప్రతి క్షణము, ప్రతి 1 మినిట్ కూడా దేవుడు మహిమ తెచ్చుకోవడానికి ఇష్టపడుతుంది. నీ జీవితం ద్వారా దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పనిని నువ్వు కంప్లీట్ చేయాలి. అది నీకు ఈ లోకమందు ఇచ్చిన కుటుంబ బాధ్యత అయినా సరే, పిల్లల బాధ్యత అయినా సరే, సంఘ సేవ అయినా సరే, సమాజం యొక్క సేవ అయినా సరే, ప్రభుత్వ ఉద్యోగమైనా సరే, ఇవన్నీ కూడా ఎవరి ద్వారా మనం పొందుకున్నాం? దేవుని ద్వారానే మనం పొందుకున్నాం. ఒక విశ్వాసి జీవితంలో ప్రతిదీ కూడా మనం పొందుకోవడం ఎక్కడి నుంచి? చాలా మార్లు చెప్తుంటాను, పరలోకము నుండి. హల్లెలూయా. ఇది నువ్వు తాగే తిండి, నీరు, తినే ఆహారము, కట్టుకునే వస్త్రము, నివాసం చేసే ఇల్లు కూడా ఎవరిచ్చింది? ప్రభు ద్వారా నువ్వు పొందుకున్నది. జరిగించే ప్రతి పని కూడా దేవుడు నీకు ఇచ్చింది. హల్లెలూయా. ఆ పనిని మనము కంప్లీట్ చేయడము, సంపూర్ణపరచాలి. దేవుని పని కూడా ఎలా ఉండాలా? సంపూర్ణం కావాలి. ఒక పని అప్పగించినప్పుడు సగం చేసి సగం అక్కడ పెట్టి నిలబడిపోవడం కాదు. చాలాసార్లు పరీక్షిస్తుంటాం మేము కూడా. ఒక వ్యక్తికి ఒక పని అప్పగించినప్పుడు అక్కడ నమ్మకత్వం ఉండాలి. ఆ పనిని బట్టి అమ్మా నేను చేయగలిగినాను, లేకపోతే చేయడానికి నేను ప్రయత్నించాను, చేయడానికి నేను ప్రయత్నం చేశాను కానీ విఫలత చెందానని ఆన్సర్ ఇవ్వగలగాలి. పని చెప్పినప్పుడు పనిని నిర్వర్తించడం ఎవరి బాధ్యత? నీ బాధ్యత. ఊరికే రాదు నీ పని. హల్లెలూయా. ఇప్పుడు సేవ కూడా మాకు ఊరికే రాలేదు, ప్రభు ఇచ్చాడు. ఆమె దేవుని యొక్క అనుగ్రహం ద్వారా ఈ సేవను మేము పొందుకున్నాము. కాబట్టి సేవ జరిగించడం కూడా ఎలా ఉండాలా? ఒక బాధ్యతతో, ఒక భారముతో కదా, ఒక పట్టుదలతో, ఒక శ్రమతో. హల్లెలూయా. దేవునికి ఇంపైనదిగా, ఇష్టమైనదిగా, దేవుని మెప్పించేదిగా, దేవుని మహిమ పరిచేదిగా ఉండాలి. ఆమె హల్లెలూయా. యాజకులు సేవకు పిలువబడ్డారు. వారు సంఘములోనికి వచ్చారు. ప్రజల పక్షమున యాజక సేవ చేయడానికి లేవి వంశాన్ని దేవుడు ప్రత్యేకపరచుకొని పవిత్రపరిచాడు. అలాగే క్రైస్తవుడుగా నీవు కూడా సమాజ సేవ, సంఘ సేవ, కుటుంబ సేవ, దేశ సేవ చేయడానికి దేవుడు నిన్ను ఒక పరిశుద్ధ పాత్రగా ఎన్నుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితాన్ని నీవు నిర్లక్ష్య వైఖరిలో చూడకూడదు. గొప్ప భాగ్యము. మనము క్రైస్తవులుగా పిలువబడడం అన్నది గొప్ప భాగ్యము. హల్లెలూయా. మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిన వారు ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఎక్కడ పిలువబడ్డారు? అంతియోకియ సంఘము. హల్లెలూయా. అంతియోకియలో మొట్టమొదటిగా ప్రభువారు పునరుద్ధానుడై లేవడం ద్వారా, అక్కడ శిష్యుల పరిచర్య ద్వారా అంతియోకియలో క్రైస్తవులు అనబడ్డారు. ఎక్కడ ఉంది ఈ మాటలు? అపొస్తలుల కార్యములలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సేవ చేయాలి. రెండవదిగా గమనించినట్లయితే చూద్దామండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవాలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం.
జీవించు వారికి మీదట జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనిచున్నాము. ఆమేన్. ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఎవరితో చెప్తున్నారు ఈ మాట? సంగమతో. హల్లెలూయా. సంగమా, ఇక నీవు జీవించువాడవు నీ కొరకు గాక ఎవరి కొరకు జీవించాల? మన కొరకై మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకు మనము జీవించడము నేర్చుకోవాలి. హల్లెలూయా. అందుకే క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? ప్రభు వస్తాడు, సంఘము ఎత్తబడుతుంది. ప్రభు రాకడ కొరకు మనము నిరీక్షణ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అంతేకాకుండా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి సుఖము అనుభవించుదామా అనుకున్న వాడిని పరిశుద్ధ గ్రంథములో ప్రభు వారు మాట అన్నాడు, ఓరి వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడిగినట్లయితే నీకున్నదంతా ఏమీ చేసుకుంటా. క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏమిటో తెలుసా? ప్రభువే ఇస్తాడు. రేపటి దినమును గురించి మీరు ఆలోచించుకుడే, రేపటి గురించి ఆయనకు అప్పగించు. నీ చింత యావత్తు ఎవరికి అప్పగించాలట? దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. పాపుల సంగతిని గురించి విచారించు, వాటికి కొట్లు లేవు, గరిస్తెలు లేవు, అయినా వారి పరలోకపు తండ్రి వాటిని సృష్టించాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? తన విధిని నిర్వర్తిస్తూ వాటిని పోషిస్తున్నాడు. ఆమేన్. మీరు పిచ్చుకుల కంటే ఎవరు? మీరు అంటే ఎవరండి? దేవుని పిల్లలు. హల్లెలూయా. మనము ఇదంతా పక్కన పెట్టేసి ఏమో ఆలోచన చేస్తాం? రేపటి సంగతిని గురించి ఆలోచన. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, పిల్లల ఫీజులేంటి, వారి చదువులేంటి, నాకు ఇల్లేంటి, వాకిలేంటి, పొలములేంటి, రేపు జీతం రాలేదు, అవేలా ఇవేలా అని వీటి మీద పడిపోతాం. అయితే ప్రభు అనుగ్రహం పొందుకున్నవారు దేని కొరకు ఆలోచించారు. నీ చేతిలో ఒక చెక్ ఉంది. హల్లెలూయా. ఖాళీ చెక్ ఏంటది? యేసునామం. నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేతును. హల్లెలూయా. మనం చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన. విచారించడం కాదు, చింతించడము కాదు. హల్లెలూయా. నీ చేతిలో దేవుడు ఒక చెక్కునిచ్చాడు, ఖాళీ చెక్కు. నా ఖాళీ చెక్కు మీద నువ్వు ఎంత రాసుకున్నా అది నెరవేరుతుంది. అది ప్రభుకి ఇష్టమైనవి అడగాలి, ప్రభు చిత్తానుసారముగా అడగాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము సేవ చేసే వారముగా ఉండాలి. ఇకను జీవించే వారమే మేము కాదు. హల్లెలూయా. ఎవరి కొరకు జీవించాలా? మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు మనము జీవించడము ప్రారంభించాలి. ఇదే సేవ. హల్లెలూయా. మనం ప్రభు కొరకు జీవించడమే మనము జరిగించే సేవ. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మరలా మనం గమనిద్దాం. ఇప్పటికి ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 5. 6వది గమనిస్తే సమావేశమును సమావేశపరచటము. హల్లెలూయా. సమాజమును సమావేశపరచడం. చూద్దాం సంఖ్యాకాండము 10వ అధ్యాయం 2వ వచనం చదవాలి. 10వ అధ్యాయము 2వ వచనం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 2వ వచనం. వాటిని చేయింపవలెను, సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలని. ఏంటవి? నగిషితో చేయబడిన బోరలు. ఈ బోరలు దేనికి ఉపయోగించాలంట? లేవీయులు, ఇశ్రాయేల్ సమాజం దేనికి ఉపయోగించాలనగా సమాజమును సమకూర్చడానికి, తరలించడానికి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ మైక్ శబ్దము దేనికి పనికొస్తుంది చెప్పండి? సమాజమును సమకూర్చడానికి, సమాజమును ఉజ్జీవపరచడానికి, సమాజమును క్రీస్తు సొంతము చేయడానికి. ఈ బూర అంటే, బూరలు ఊదడం అంటే స్వార్థ ప్రకటించడము. హల్లెలూయా. క్రీస్తు కొరకు ఒక రాజ్యమును మనము స్థాపించాల భూమి మీద. ఒక రాజ్యాన్ని మనం ఏం చేయాలా? ప్రత్యేకపరచాలి. అందుకు ఏం అవసరము? బూర అవసరము. హల్లెలూయా. ప్రవక్తలు ఏం చేయాలట? బూరలు ఊదాలి. హల్లెలూయా. ఊదువాడు శబ్దము చేస్తుండగా ఆ బూర శబ్దము విన్నవాడు, ఆ స్వరము విన్నవాడు రక్షింపబడతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మందిరం ఎందుకు ఉంది? ఈ స్వార్థ ఎందుకు ఇక్కడ ప్రకటించబడుతుందంటే మిమ్మల్ని దేవుని రాజ్యానికి సొంతము చేయడానికి.
ఈ బూర శబ్దము, ఈ మైక్ శబ్దము ఎంతవరకు దేవుని సువార్త వెళుతుందో అంత మట్టుకు కూడా అనేక జనం ఏమవుతున్నారు, ప్రభు తట్టు తిప్పబడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో చూద్దామండి. పిల్లలను, పెద్దలను, సమాజము మీరు ప్రతిష్ఠిత దినము పూనుకొని వారిని అందరినీ కూడా సమాజంలోనికి బూరధ్వని చేయొచ్చు ఆహ్వానించండి అని ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరెవరు రావాలంట సమాజంలోనికి? ఎవరెవరు రావాలా? పిల్లలు రావాలి, పెద్దలు రావాలి, వృద్ధులు రావాలి, యవనులు రావాలి, స్త్రీలు రావాలి, పురుషులు రావాలి. వీరందరూ కూడా ఈ బూరధ్వనిని విని ఎక్కడికి రావాలా? సమాజముగా రావాలి. ప్రతిష్ఠిత దినము జరగాలి. హల్లెలూయా. ఈరోజు ఏం దినము చెప్పండి? ప్రతిష్ఠిత దినము, పరిశుద్ధ దినము. ఇది ప్రభు కొరకైన దినము. హల్లెలూయా. ఈ దినము ఎవ్వరు కూడా ఏ పనులకి వెళ్ళకూడదు. అనేక మార్లు హెచ్చరిక జరుగుతూ ఉంది. ప్రభు దినాన ఎవరికి మహిమ తేవాలి? ప్రభుకి. ఆయన్నే ఆరాధించాలి, ఆయన సేవించాలి, ఆయన సముఖంలో కుటుంబ సమేతంగా చేరాలి. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, తల్లిదండ్రులు, కుటుంబము తరలి ఎక్కడికి రావాలండి? సమాజంలోనికి సమకూడాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనం గమనిద్దాం. కీర్తనలు 89వ కీర్తన 15వ వచనం, శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులట. ఆమేన్, హల్లెలూయా. శృంగధ్వనులు అంటే శబ్ద తరంగా, ఊర శబ్దము, ఊరధ్వని, స్వార్థ ధ్వని వినేవారు ఎవరంట? ధన్యులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మైకి దాన్ని వెళుతూ ఉంటుంది, ఒక డబ్బా పెట్టుకొని, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. హల్లెలూయా. 1000 రూపాయల పట్టు చీర 200 కంటే ఒకవేళ సరిగా వెళ్ళేదనుకుంటా పరిగెత్తుకుంటా వెళ్తాం. మరలా ఆ వాహనం ఇటు వెళ్ళేంత వరకు నిలబడి ఆ శబ్దాన్ని నీ చెవులో వేసుకొని వెళ్ళి కొన్నదాకా కూడా నీకు తృప్తి ఉండదు. మరి ఈ వాక్యము ఇన్ని రోజుల మీద వింటున్నావు. మరి నీ జీవితాన్ని మార్చుకోలేని బ్రతుకుగా ఒక సామాన్య క్రైస్తవుడిగా ఉండటం వల్ల ఏం ప్రయోజనం? నీ ద్వారా ఒక్క ఆత్మ అయినా సంఘానికి కదిలిందా? ఒక్క ఆత్మ అయినా నువ్వు చేంజ్ చేసావా? హల్లెలూయా. లేదా నిన్ను నీవు కడుక్కున్నావా? నిన్ను నీవు పవిత్రపరుచుకున్నావా? నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నావా? ప్రభు, నాకు ఈ లోకంలో ఏమీ అవసరం లేదయ్యా. నాకు తెలిసిన మట్టుకు నా సాక్ష్యమనే కావచ్చు, నాకు తెలిసిన మట్టుకు నీ మాటలే కావచ్చు. నేను ఆయా ప్రాంతాలలో వెళ్ళినప్పుడు నా నోరు మూసుకొనగా ఈ శృంగధ్వనులను నా ప్రజలకు వినిపిస్తాను. లోకములో ఎందరో నశించిపోయేవారున్నారు. వారందరికీ మానక మనం ఏం చేయాలంట? సువార్తను ప్రకటించాలి. ఒక వ్యక్తిని రక్షించాలంటే ఎలాగ రక్షించాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అగ్నిలో నుండి ఉన్న పాటున రక్షించినట్లుగా యూదా పత్రికలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అగ్నిలో కాలిపోతున్న వాడిని ఎవరు మనము చూస్తూ ఉంటామా? ప్రాణమైనా తెగించి వాడిని అగ్నిలో నుంచి ఉన్న పాటలు లాగేస్తాం. అంతే, లోకములో నశించిపోతున్న వారు కూడా అగ్నిలో కాలిపోతున్న వారే. ప్రియజనమా, అంగీకరిద్దాం ప్రభు వాక్యాన్ని. ప్రభు కొరకు మనము అర్పించుకుంటాం, త్యాగముగా మారాలి. ప్రభు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించినప్పుడు నీవు ప్రభు కొరకు అర్పించుకోవాలి. హల్లెలూయా. వచ్చామా, విన్నామా, వెళ్ళామా, మా జీవన విధానము జరిగిపోతూ ఉంది, మేము క్రైస్తవులము అనిపించుకుంటున్నామంటే ప్రభు దృష్టికి మనము యోగ్యులముగా ఎంచబడం. ప్రభు దృష్టికి మనము యోగ్యులముగా ఉండాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. మన గురించి ఒక సాక్ష్యము ఎక్కడ వెల్లడి కావాలి? పరలోకం. హల్లెలూయా. యోబు గారిని గురించిన సాక్ష్యం భూమి మీద దేవుడు చూపించాడు. యోబు ఉన్నాడు తెలుసా భూమి మీద? అతడు చెడుతనంను విసర్జించినవాడు. హల్లెలూయా. భక్తిపరుడు. ఆయన నా దాసుడని ఒక సర్టిఫై ఎక్కడ జరిగింది? పరలోకంలో ప్రకటించబడి. భూమి మీద తన ప్రజలను కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. మన యొక్క నడవడికంతా కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. నువ్వు నిజ క్రైస్తవుడుగా ఉన్నావా? ఏదో నామకార్థ భక్తిలో వస్తూ పోతూ ప్రభువునకు జీవితం అర్పించుకోలేని బ్రతుకులో ఉన్నావేమో. ఇప్పటికైనా మన కనులు తెరవబడాలి. హల్లెలూయా. మన హృదయాలు వెలిగించబడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి సమాజమును సమావేశపరిచే వారముగా ఉండాలి. హల్లెలూయా. ప్రతిష్టార్పణ జరగాలి, తర్వాత అప్పగించుకోవాలి, తర్వాత సేవ చేయాలి. ఆ సేవా భాగంలో ఏం జరగాలి చెప్పండి? సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. ఇంకా మనము గమనిస్తే సంఖ్యాకాండము 10వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవాలండి.
మీరు రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యము సాగవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దానిని ప్రకటించు స్త్రీలు సైన్యముగా ఉన్నారని కీర్తనలో 66 అధ్యాయంలో ఉంది. ఆమేన్. క్రైస్తవ సమాజము కూడా ఒక సైన్యము వంటిది. సైన్యం ఎక్కడుంటుంది? సైన్యం ఎక్కడుంటుంది? యుద్ధానికి సన్నద్ధమయ్యేదే సైన్యం. యుద్ధ రంగంలోనే సైన్యము నిలుస్తుంది. హల్లెలూయా. సైన్యానికి వెళ్ళేటప్పుడు ఎలా ఊదాలంట? ఘోరలు గంభీరముగా ఊదాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. పరమగీతములలో విశ్వాసులు దేంతో పోల్చారంటే ఫరో యొక్క రథ అశ్వాలతో పోల్చారు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క అశ్వాలు ఎలా ఉంటాయంట? యుద్ధానికి కాలు దిగుతాయట. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసులు కూడా ఎలా ఉండాలా? యుద్ధమునకు సిద్ధమన్న రీతిలో ఉండాలి. ఎవరితో యుద్ధం చేస్తున్నాం? మనం సాతానుతో యుద్ధం చేస్తున్నాం. లోక అధికారులతో యుద్ధం చేస్తున్నాం. వాయుమండల సమూహాలతో, దురాత్మల సమూహాలతో మనం యుద్ధం చేస్తున్నాం. మన యుద్ధ పోరాటానికి వెళ్ళినప్పుడు మనకేముండాలి? సర్వాంగ కవచములు ఉండాలి. హల్లెలూయా. యుద్ధానికి సాగి వెళ్ళే వారం ఉండాలి, కానీ యుద్ధానికి వెనకకు మళ్ళీ వారముగా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రభువారు పేతురు రాసిన మొదటి పత్రికలు అంటాడు, 2వ అధ్యాయం 11వ వచనములో, సాతానును శీఘ్రముగా మీ పాదముల కింద నేను అనుగతిస్తాను. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అన్నది పోరాటంతో కూడింది, యుద్ధముతో కూడింది. ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకంగా నిలబడతావో యుద్ధాలు స్టార్ట్ అయినట్టే. హల్లెలూయా. ఒక పోరాటం వెంబడి ఒక పోరాటం. నిజముగా విశ్వాసులకి పోరాటాలు, వారికి శ్రమలు లేకుండా ఉండవు, శోధనలు లేకుండా ఉండవు, కష్టాలు లేకుండా ఉండవు. ఎప్పుడైతే నువ్వు నిలబడతావు వాటన్నిటి మీద ఎవరి విజయం ఇస్తాడు? దేవుడి విజయం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రయాణమునకు మనం ఏం చేయాలా? సాగి వెళ్ళేవారు. సువార్త ప్రయాణానికి సాగి వెళ్ళాలి. క్రైస్తవ విశ్వాసానికి సాగి వెళ్ళాలి. సమాజమును సమకూర్చడానికి సాగి వెళ్ళాలి. విశ్వాసము నుండి వెనకకు మళ్ళకూడదు, కానీ విశ్వాసముతో మనం ఎక్కడికి సాగి వెళ్ళాలా? ముందుకు వెళ్ళాలి. మన ప్రయాణం ఎక్కడి వరకు చెప్పండి? పరలోకము చేరు వరకు, మన యాత్ర ముగింపు వరకు, సమాధి చేరు వరకు నీ ప్రయాణము ఆగిపోకూడదు. ఆమేన్. ఎవరితో నీ ప్రయాణం? అనగా క్రీస్తుతో నీ ప్రయాణం. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే యుద్ధము చేయడం కొరకైన పిలుపు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సాతానును మనము శీఘ్రముగా దేవుడు మన పాదముల క్రింద అనగదొరికి ఉన్నాడు. చాలా మంది భయపడేది ఎవరికి చెప్పండి? సాతాను. అమ్మా, నేను విజయం పొందుకోలేకపోతున్నాను, ప్రార్థించాలనుకుంటాను కానీ 10 నిమిషాల కంటే మించి ప్రార్థించలేను. వాక్యము ధ్యానించాలనుకుంటాను కానీ ఒక 15 మినిట్స్ కంటే నేను వాక్యాన్ని ధ్యానించలేను. పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను కానీ వెంటనే నాకు అనేకమైన శోధనలు వస్తున్నాయి, శత్రువులు అధికమవుతున్నారు. ఇలాగ రకరకాలుగా ఎవరి మనసును బట్టి, ఎవరి యొక్క స్థాయిని బట్టి వారు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఖచ్చితంగా నీలో యేసు నిలిచాడు అనుకోనండి. మీరు ప్రతిష్టత జరిగించబడి అప్పగించుకున్న తర్వాత నిజమైన సేవ చేయడానికి నువ్వు ఏ పరిధిలో ఎక్కడ ఉన్నా ఆ పోరాటం ఎవరు చేస్తాడో తెలుసా? యేసయ్య. అందుకే దావీదు ఏమన్నాడు? నా వ్రేళ్లకు పోరాటమును నేర్పిన వాడవు నీవే. హల్లెలూయా. క్రైస్తవుడు పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. పోరాడుతున్నప్పుడు జయం ఎవరిస్తారంటే దేవుడే నీకు జయం ఇస్తాడు. హల్లెలూయా. నీ ఎదురుకి ఎంత గొప్ప శత్రువు నిలిచినా వారిని శీఘ్రముగా నీ పాదముల క్రింద అనగదొక్కించేవాడు దేవుడే. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈనాడు నిజ క్రైస్తవులు ఎవరు, ఎవరు క్రైస్తవులు అనబడవారు అన్న అంశాన్ని మనము ధ్యానం చేశాము. పేరును బట్టి క్రైస్తవులు కాదు, తల్లిదండ్రులు బట్టి క్రైస్తవులు కాదు, సాంప్రదాయాన్ని బట్టి క్రైస్తవులు కాదు, కానీ తమను తాము క్రీస్తు పిలుపులోనికి, ప్రత్యేక పిలుపులోనికి వచ్చిన వారు క్రైస్తవులు. లోకములో నుండి ప్రత్యేక పిలుపులోనికి వచ్చిన వారు క్రైస్తవులు. తమను తాము పవిత్రపరచుకున్నవారు క్రైస్తవులు, పరిశుద్ధపరచుకున్నవారు క్రైస్తవులు. అలాగే రక్తము చేత, నీటి ద్వారా, ఇంకా దేవుని వాక్యము ద్వారా కడగబడిన వారు క్రైస్తవులు. ప్రతిష్టాపన
అర్పించుకున్నవారు క్రైస్తవులు, దేవునికి అప్పగించుకున్నవారు క్రైస్తవులు, సేవ జరిగించువారు క్రైస్తవులు, సమావేశమునకు అంటే సంఘమునకు నడిపించువారు క్రైస్తవులు, సేవ జరిగించువారు క్రైస్తవులు, బాకానాదము ఊదువారు క్రైస్తవులు, ఘోర శబ్దము చేయవారు క్రైస్తవులు, అనేకులను దేవుని రాజ్యం తట్టు తిప్పువారు క్రైస్తవులు. వీరు ఎలా ఉంటారంట? జ్యోతుల వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా. ఎందరైతే దేవుని రాజ్యము తట్టు అనేకులను బుద్ధిమంతులుగా మార్చుదురు, వారు ఎలా ఉంటారంట? ఆకాశమందరి జ్యోతుల వలె వారు ప్రకాశిస్తూ ఉంటారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా ప్రయాణము చేయుటకు ఎల్లప్పుడూ పిలుపు కలిగిన వారు, యుద్ధమునకు సిద్ధమైన మనస్సు కలిగి పోరాటములు దిగువారు క్రైస్తవులు. హల్లెలూయా. ఇవన్నీ లేని వాడము క్రైస్తవుడివే కాదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ దినము మనం సిద్ధపరచుకుందాం, మన జీవితాలను ప్రభు కొరకు అర్పించుకుందాం, మన ప్రయాణమును ముందుకు సాగి వెళ్ళి పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించే వరకు, దేవుని యొక్క మహిమ ఎదుట నిలబడే వరకు ప్రథమమైన మెట్టు ఏమిటి చెప్పండి? ప్రథమైన మెట్టు ఏమిటి ఎక్కాలి మనము క్రైస్తవులముగా? పరిశుద్ధ పరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధులముగా ఉండుటకు మాత్రమే మనము పిలవబడ్డాము. హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన, బయటకు వచ్చినప్పుడు బూతులు, బయటికి వెళ్ళినప్పుడు సినిమాలు, షికార్లు, ఇంకా అనేక రకాలైన వ్యభిచారమైన మనస్సు, దొంగ బుద్ధి, అసూయ, ద్వేషాలు, పగ, కపటము, ఇవన్నీ క్రైస్తవుల్లో ఉండకూడదు. ఆమేన్. నువ్వు నిజ క్రైస్తవుడుగా వెలుగుంది ఏం జరుగుతుందో తెలుసా? వెలుగు ఉన్న చోట చీకటి ఉండనేరదు. హల్లెలూయా. అందుకే క్రైస్తవులంటే వెలుగైన వారు, క్రైస్తవులంటే ఉప్పు అయిన వారు. ఉప్పు రుచినిస్తుంది. క్రైస్తవుడు వెలుగంటే నువ్వు ఎక్కడ వెలుగుతూ ఉంటావు అక్కడ చీకటి అన్నది ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఇట్టి స్థితిలో దేవుడు మనల్ని బలపరచునుగాక. ఈ వాక్యం మన వినికిడిలో దీవింపచేయునుగాక. కళ్ళు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా కనికరించండి అయ్యా. అడగండి, దేవా ఇక మీదటైనా మా జీవితాలను మేము మార్చుకోవాలి ప్రభా. పరిశుద్ధులంగా ఉండడానికి పిలువబడ్డాం. లోకపు స్నేహము, లోకపు నడక, లోకపు కోరికలు, లోకపు ఆశలు, లోకపు అలంకరణ మా తొత్తు నాయన తగదు. అపోస్తలుడైన పౌలు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు, గట్టి తీర్మానం తీసుకున్నాడు. ఇక నేను జీవించేవాడని కాదు, జీవించుట క్రీస్తు కొరకే. నాలో క్రీస్తు జీవించుచున్నాడు కనుక నేను సమస్తమును వెంటగా ఎంచుకున్నాను. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తు, చావైతే లాభం. గొప్ప తీర్మానం ఇది మనం తీసుకుందాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి మీ హృదయాలలో ఉన్న యొక్క ప్రతి దోషమును కూడా ప్రభు ఒప్పుకొనండి, విడిచిపెట్టండి. ప్రభుకు మాదిరిగా మనం జీవించాలి. నిజ క్రైస్తవ్యం అనేది బ్రతుకుట చాలా యోగ్యమైనది. నిజ క్రైస్తవుడే పరలోకపు మెట్టు ఎక్కగలడు, పరలోకమును స్వతంత్రించుకోగలడు. ఈ లోక రాజ్యాలన్నీ పతనమైపోతాయి, లోక సంపద అంతా నశించిపోతుంది. ప్రభు రాజ్యము నిత్యము నిలిచేది, ప్రభు వాక్యము నిత్యము నిలిచేది. కాబట్టి వాక్యం ద్వారా కడగబడ్డ మరి ఈ దినమున దేవునితో మాట్లాడి ఉండగా సమర్పించుకో. నీలో ప్రతిష్టత జరగాలి. సజీవ యాగము మీరు బతికి ఉండగానే దేవుని చిత్తము అనుకూలము జరిగించడానికి నిన్ను నీవు అర్పించుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ, అర్పణ లేనిదే త్యాగము రాదండి. త్యాగము దేవుని ప్రేమకు సూచన. హల్లెలూయా. ఈ దినము త్యాగముగా మారిపో. ఈ జీవితాన్ని అర్పించుకో. దేవుడు లేకుండా ఈ స్థలంలో నుంచి బయటికి వెళ్ళడానికి వీలు లేదండి. ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి ఈ స్థలంలోనికి పంపించున్నాడు. దేవుని స్వరాన్ని విన్నావు, ఆయన సువార్తన నువ్వు విన్నావు. హల్లెలూయా. నీ హృదయం మారాలి, శుతిమెత్తనగా మారిపోవాలి, నీ రూపాంతరము చెందాలి, నీ మనస్సు మారాలి, నూతన పరచబడాలి, ప్రభువుని అంగీకరించాలి. ప్రభు రాజ్యం కొరకైన చింత కావాలి. ఈ లోక చింత అవసరం లేదు నీకు. ఈ చింత యావత్తు ప్రభు కొరకు అప్పగించు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. అల్పురాలు నాయన ప్రభు, నన్ను వాడుకున్నందుకు స్తోత్రం. బలహీనరాలైనా నన్ను బలపరచాలి దేవా. ఈ కార్యం ఎంతో గంభీరమైనది ఆయన. నిన్న వాక్యం ద్వారా అనేకులు ఫలించాలి ప్రభు. నిన్ను ఎరిగిన జనముగా మారాలి ప్రభు. నీ కొరకు త్యాగముగా వారి జీవితాలను ప్రతిష్ఠించుకో ప్రభు. అయ్యా
అర్పణగా పోయబడాలి ప్రభా. మా కొరకై మీరు అర్పించబడాలి ప్రభా. త్యాగం చేశారు ప్రభా. మా ప్రాణాత్మ శరీరములను అర్పణిస్తున్నాము తండ్రి. ఇంకా ఏ లోకములో ఉన్న మమ్మల్ని సరిచేయండి, పవిత్రులుగా చేయండి, పరిశుద్ధులుగా చేయండి. మమ్మల్ని మేము ఈ స్థలంలో కడుక్కోవాలి ప్రభా. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మీరు కడుగుదురుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ఇప్పుడు నీ మహిమని విడవ తాకునుగాక, నీ శక్తిని విడవ తాకునుగాక, ఇప్పుడు నీ కార్యముని విడవ జరుగునుగాక. యేసు రక్త ప్రోక్షణ ప్రతి ఆత్మను శుద్ధీకరణ చేయనుగాక. నీ కొరకై ప్రతి ధ్యాస నీ విడవ పుట్టునుగాక. యేసు నామములోనే, యేసు రక్తములోనే విడుదల కలుగునుగాక. ప్రతి శరీర రుగ్మతలు, ప్రతి శరీర బలహీనతలు యేసు నామములో విడుదలైపోవునుగాక, విడుదలైపోవునుగాక, విడుదలైపోవునుగాక. తండ్రికి ఇది మొదలుకొని నూతన క్రైస్తవ్యములో మేము ఎదుగుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యమును ఫలింప చేయండి. ఎంత మట్టుకు ఈ వాక్యం వెలునో, ఎందరు విందురో వారందరిలో ఆత్మకార్యము జరుగునుగా. తండ్రి మీ నామములకు అప్పగించుకుంటున్నాం. మీ స్వాస్థ్యముగా మమ్మల్ని చేసుకొని మీ బలమైన కార్యము సంఘమును జరిగించమని, సంఘం మీద నీ అభిషేకం ఉంచమని, నీకే మహిమ, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తాం. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.